పిసిసి లేదు. జగ్గారెడ్డిగా నేను చాలా క్లియర్గా ఉన్నా. సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఏది చెప్తే దాన్ని నేను ఫాలో అవుతా. నేను హైదరాబాద్లో ఉన్నా కదా, ఢిల్లీ పోలే కదా. నేను హైదరాబాద్లో ఉన్నా, ఈరోజు మీ మధ్యలో ఉన్నా. కాకపోతే నేను సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు వాళ్ళు తీసుకునే నిర్ణయం కరెక్ట్గానే ఉంటుంది. అది దాన్నే జగ్గారెడ్డి ఫాలో అవుతాడు. పిసిసి వాళ్ళు ఎవరిని ఇచ్చినా, గతంలో రేవంత్ రెడ్డి గారిని పిసిసి ఇచ్చారు, ఇయ్యంగానే రేవంత్ రెడ్డి ఫాలో కాలేము. ఇప్పుడు ఎవరిని ఇచ్చినా అదే ఫాలో అవుతాం. నేను హైదరాబాద్లోనే ఉన్నా, నేనైతే పైరవ్ చేస్తలేదు. మీకు క్లారిటీ ఉంది కదా. ఇదైతే నేను అభిప్రాయాలు చెప్పే ప్రోటోకాల్లో నేను లేను. ఎవరైనా బాగానే ఉంటుంది, ఎవరైనా ఆ కుర్చీ నడిపిస్తుంది. పిసిసి కుర్చీ ఆటోమేటిక్ నడిపిస్తుంది, అదేమి ఇబ్బంది ఉండదు. నేనేం చెప్తుంది తెలుసా, గాంధీ భవన్లో అటెండర్ పోస్ట్ ఇచ్చినా చేస్తారు. అది పెట్టుకోండి, అర్థమైందా? ఇది సీరియస్, నేనేమి మీకు జోక్ చేస్తలేదు. సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు జగ్గారెడ్డి ఒక 2 ఏళ్ళు గాంధీ భవన్ అటెండర్గా డ్యూటీ చేయాలంటే కూడా చేస్తారు. 10 ఇంకుంది కదా నాకు, నా వయసు 58, 10 ఏళ్ళు అన్నా కూడా ఇంకొక 68 దాకా 10 ఏళ్ళ టార్గెట్. ఈ 10 ఏళ్లలో నేను ఖచ్చితంగా పిసిసి ఎప్పుడోసారి అవుతా, ఒకసారి ముఖ్యమంత్రి కూడా అవుతా. ఏది 10 ఏళ్ళ లోపు వచ్చి. ఈరోజు ఇదే సంవత్సరం, ఇది 24, అంటే నా వయసు 58. మొన్న దసరా, అక్టోబర్ దసరా, మొన్న 23 దసరా రోజు మా సంగారెడ్డి దసరా రోజు గంజి మైదానంలో చెప్పిన, రానున్న 10 ఏళ్ళ లోపు కాంగ్రెస్ పార్టీలో పిసిసి కావాలి, పార్టీకి మంచి సర్వీస్ ఇవ్వాలి, ఆ 10 ఏళ్ళ లోపు ముఖ్యమంత్రి కూడా కావాలి, మంచి ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలి సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో అన్నదే నా ఆలోచన. నాకు నో ప్రాబ్లం. ఈ లోపల రేవంత్ రెడ్డి గారు అయ్యారు, ఇంకా మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ళు ఉండాలని ఆయన ట్రై చేస్తాడు. ఇంకా మీతో కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళ పేరు నేను ఇప్పుడు ఎందుకు, ఆల్రెడీ ఒక ముఖ్యమంత్రి ఉన్న ఇంకో పేరు నేను చెప్పొద్దు. నేను చెప్పింది ఎప్పుడు, అప్పటి వరకు ఇంకా మీతో కూడా ఎవరైనా కావాలని కూడా అయిపోతారు. అందరు అయిపోయినాకనే నా కోరిక, నేను ఎవరికి కాంపిటీషన్ కాదు.